అలా మహర్షి ఆదిత్య హృదయం ముందుకు వెళ్ళేటప్పటికీ ద్వాదశాత్మన్నమోస్తుతే అన్నారు. 12 ఆదిత్యుల పేరు చెప్పి నమోస్తుతే అని వేదస్థాయిని తీసుకొచ్చి నమక చమకాలు ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఇంకా అంతా కూడా నమశబ్దంతో నడుస్తుంది. అంత అద్భుతమైనటువంటి విన్యాసాలు చేశారు ఆదిత్య హృదయంలో. అందుకే అది శాబ్దిక శక్తి చేత మీరు చదువుతున్నప్పుడు కూడా మీకు తెలియకుండానే మీ మనసు దాన్ని పట్టేసుకుంటుంది, పట్టుకుని రమిస్తుంది. ఇన్ని శక్తుల్ని తీసుకొచ్చి అందులోకి కలిపి ప్రవేశపెట్టారు మహర్షి. అందుకే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఇటువంటి ఆదిత్య హృదయం ఉందే, ఇది పరమపుణ్యప్రదమైనటువంటిది. సర్వశత్రు వినాశనం, ఇది సమస్తమైనటువంటి శత్రువులను పోగొడుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక ప్రశ్న ఇచ్చు. రాముని యందు రావణుడు శత్రుభావన పెట్టుకున్నాడు, చేయరాని అపకారం చేశాడు. ఆ రావణుని వెంట ఉన్న పరివారానికి రావణుడికి శత్రువు రాముడు కనుక వాళ్ళకి శత్రువే యుద్ధం చేశారు. నా మీద అలా శత్రుభావన పెట్టుకున్నవాడు కూడా నశించిపోవాలని నేను చెయ్యొచ్చా అంటే, యథార్థమునకు మన యందు శత్రుభావన పెట్టుకున్నవాడు నశించిపోవాలని కోరి చెయ్యవలసిన అవసరం ఉండదు. దైవీభావన బాగా పెరగడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అసలు అవతల వారు నా యందు పెట్టుకున్న శత్రుభావన వారి యందు పోవుగాక, వారికి నా యందు మిత్రభావన పొడసూపుగాక. వారు నేను ఇద్దరం చెయ్యి కలిపి మిత్రులమై ఇకపైన మా ఇద్దరి మధ్య ఏవైనా పొరపాట్లుంటే తెలుసుకుని ఇద్దరం కలిసి ప్రయాణము చెయ్యుదముగాక. ఆయన నాకు మిత్రుడవాలి తప్ప ఆయన నా మీద పెట్టుకున్న శత్రుత్వము ఆయన మనసులోంచి పోవాలని కోరుకోవాలి. అది ఉదాత్త భావన. మంచి భావన ఎక్కడ కలుగుతుందో అక్కడ మంచి కర్మ ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఉస్మాని చెప్పింది, మీరు ఏది ఆలంబనం ఇస్తారో దాన్ని బట్టి సంకల్పం ఉంటుంది, సంకల్పం ఏది ఉంటుందో దాన్ని బట్టి కర్మ ఉంటుంది. మీరు మంచి విషయాలు వింటున్నారనుకోండి, మంచి విషయాల్ని మనసు ప్రతిపాదిస్తుంది. మంచి విషయాన్ని ప్రతిపాదించింది అనుకోండి, మంచి కర్మ చేస్తారు. మీకు నేను ఒక తేలిక ఉదాహరణ చెప్తా. ఈ మధ్య మా గోశాలకి 2 బస్సుల్లో ఒక పాఠశాల విద్యార్థులు వచ్చారు. ఏదో కొత్తగా గోశాల కట్టారట, అదేదో చూద్దాం. ఆ సమయానికి నేను గోశాలలో ఉన్నాను. ఆ పాఠశాలకి సంబంధించినటువంటి అధ్యాపకులు మా పిల్లలకి గోశాల వైభవం ఏమిటో, అసలు గోవులకి ఇలా ఎందుకు కట్టారో చెప్పండి అన్నారు. నేను వాళ్ళకి గోవు యొక్క వైభవం అక్కడ కూర్చుని వాళ్ళని కూర్చోపెట్టి చెప్తూ నేను అనుకోకుండా కాకతాళీయంగా ఓ మాట అన్నాను. అటువంటి గోవులకి మనం ఉపకారం చేయకపోతే పోన్లేండి, గోవులకు అపకారం చెయ్యకూడదు కదా, తప్పు కదా, కానీ మనందరం ఇవాళ గోవులకు అపకారం చేస్తున్నాం అన్నాను. వాళ్ళు తెల్లబోయారు పిల్లలు. అదేమిటి, మనం ఏం అపకారం చేస్తున్నాం అని. మనకంటే చేతులున్నాయి, ఆవుకి చేతులు లేవుగా. మనం తరిగేసినటువంటి కాయగూరల్లో ముచికలు, కాయ యొక్క చివరి భాగం, ఆకుకూరలో అడుగున ఉండిపోయిన వేళ్ళు ప్లాస్టిక్ కవర్లో ముడి వేసేసి వీధిలో పడేస్తాం. దానికి చేతులు లేవుగా, పాపం గబగబా తినాలి, లేకపోతే ఏ కుక్క మీద పడుతుందో. అది నోటితోటి కవరు వీడకపోతే ఆ ప్లాస్టిక్ కవర్తో తినేస్తోంది. నేను ఒక వెబ్సైట్లో చూసా, ఒక గోవు బాధపడుతుంటే దాని కడుపుకి కన్నం పెట్టి ఆపరేషన్ చేసి తీస్తే లోపల కుళ్ళిపోయి మగ్గకుండా 56 కిలోల ప్లాస్టిక్ కవర్లు బయటకు వచ్చాయి. నేను పిల్లలతో అన్నాను, పూర్వం మా చిన్నతనంలో మా నాన్నగారి వెంట కాయగూరలకు వెడితే ఒక చేతి సంచి పట్టుకెళ్ళేవాళ్ళం. ఒక్క చేతి సంచి మర్చిపోయిన కారణం చేత ఇన్ని జీవులు చచ్చిపోతున్నాయి. లోకానికి ఇంత మహా అపకారం జరుగుతోంది, భూమి నాశనం అయిపోతోంది. ఒక్క చేతి సంచి పట్టుకెళ్ళలేమా లోకం కోసం? ఏమీ చేయక్కర్లేదు లోకానికి, నువ్వేమీ పెద్ద ఉద్ధరణ చెయ్యక్కర్లా. చేతి సంచి వాడి ప్లాస్టిక్ కవర్ మాది. ఎక్కడికన్నా వెడితే చేతి సంచి పట్టుకెళ్ళేవు, ప్లాస్టిక్ కవర్లో తీసుకోకు, ప్లాస్టిక్ కవర్తో ఇవ్వకు ఎవరికి అని ఒక నియమం చేసుకుంటా అనలేవా? ఆవులు చచ్చిపోవా అని అడిగాను. నేను ఏదో అన్నాను అంతే అనుకున్నాను. నేను విచిత్రం ఏమిటంటే, ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళ అధ్యాపకులను అడిగారు, ఏమండి మేము గోశాలకు వెడితే ఆయన ఆవు అంత గొప్పదని చెప్పారు కదా, మేమందరం రోజు పాఠశాలకు వచ్చేటప్పుడు
ప్లాస్టిక్ కవర్లో తేకుండా కాగితంలో పొట్లం కట్టి మా అమ్మగారు తరిగిన కాయగూరకి సంబంధించిన శేషం పనికిరాని ముక్కలు తెస్తాం, ఇక్కడ డబ్బాలో పోస్తాం, మీరు పట్టుకెళ్ళి గోశాలకి ఇస్తారా, ఆవులు తింటాయి, అవి మమ్మల్ని రక్షిస్తాయని అడిగారు. ఆయన తెల్లబోయాడు. రెండో విషయం ఏమిటంటే ఆ స్కూల్లో పిల్లలట ఎవ్వరూ ప్లాస్టిక్ కవర్ పుచ్చుకోవడం కానీ ప్లాస్టిక్ కవర్ వాడడం కానీ మానేసి తండ్రి బజారుకి వెడుతుంటే, నాన్నగారండి ప్లాస్టిక్ కవర్లో ఇంటికి ఏమీ తేకండి, మూగజీవులు నశించిపోతున్నాయి, మహాపాపం, గోశాలలో చెప్పారు, చేతి సంచి పట్టుకెళ్ళండి అని వాళ్ళ అమ్మగారిని అడిగి చేతి సంచి కొనిపించి పిల్లలు మేక్కి పెట్టి దాచి తండ్రికి ఇస్తున్నారట. నేను అబ్బురపడిపోయాను. వాళ్ళు నన్ను అడిగారు వచ్చి, అయ్యా మీరు డబ్బాలు ఇస్తే మేము మా స్కూల్లో పెట్టి పిల్లలందరూ కాగితంలో పొట్లం కట్టి తెచ్చిన కాయగూర ముక్కలు గోశాలకు పంపిస్తామని. నేను ఆనంద భాష్పాలు కార్చా. నాకు కావలసింది ఇదే, గోశాల కాదు కావలసింది, గో సంరక్షణ ఉద్యమం కావాలి, దానికి పిల్లల్లో కూడా ఈ పెనుమార్పు కావాలి, తప్పకుండా డబ్బా పెట్టి మేమే తెచ్చుకుంటాం ఆ కాయగూరల ముక్క అని చెప్పారు. ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి, ఉదాహరణ మీతో ఎందుకు చెప్పానంటే, నేను యథాలాపంగా గోశాలలో ఉన్నాను, పిల్లలు వచ్చారు, ఏదో చెప్పండి అంటే చెప్పాలి కదా అని అక్కడ కూర్చుని 4 మాటలు చెప్పాను. కానీ అది పిల్లల మనసులో అంత సూటిగా నాటుకుంటుందని నేను అనుకోలేదు. అది అంత నాటుకుపోయింది. వాళ్ళు ఇవాళ పిల్లలు ఎవరు ప్లాస్టిక్ కవర్ మేము ముట్టుకుంటున్నారు, చేతి సంచి పట్టుకుంటా ఉంటున్నారు, అమ్మ తరిగిన కాయగూరల ముక్కలు పాఠశాలకు పట్టుకెళ్ళి గోశాలకు పంపిస్తున్నారు. ఒక్క మంచి మాట వాళ్ళ చెవిన పడింది, ఒక మంచి ఆలోచన వచ్చింది, ఒక మంచి కర్మ జరుగుతోంది, అది ఇవాళ నా ప్రవచనంలోకి వచ్చింది. అది రాబో కాలంలో ఎంతమందికి మార్గదర్శనం అవుతుందో ఎవరికి తెలుస్తూ, అలా ఎంతమందిలో మార్పుకి కారణమవుతుందో. కాబట్టి ఒక మంచి విషయాన్ని ఆలంబనంగా ఇవ్వడం లోపల ఉండేటటువంటి శత్రువుల్ని పరిమార్చడానికి కారణమవుతుంది. సూర్యుడు బుద్ధి ప్రచోదనం చేస్తాడు. అందుకే మీరు గమనించండి, ఉదయిస్తున్న సూర్యబింబం దగ్గరికి వెళ్ళి నిలబడగానే తుమ్మొస్తుంది, లోపల ఒక గొప్ప ఉత్సాహం పెళ్ళుబుగుతుంది, బుద్ధిని ప్రచోదనం చేస్తాడు ఆయన. అటువంటి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడతారో, ఆయనని కీర్తిస్తారో, ఆయనకి నమస్కరిస్తారో వారికి సర్వశత్రు వినాశనం. సర్వశత్రు వినాశనం అంటే బాహ్యంలో శత్రువులని అన్వయం చెయ్యక్కర్లేదు. ఉండవలసింది ఏమిటి అంటే ఇక్కడే ఉన్నారు శత్రువులు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయాత్ తస్మాత్ జాగ్రత్త. కాబట్టి లోపల ఉన్నటువంటి శత్రువులను గెలవాలి అంటే వాటికి స్థానంలో మంచి మాటలు వినపడాలి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, మా చెవులు భద్రంగా ఉండాలి, మంచి మాటలు వినపడాలి, మంచివి చూడాలి, మంచి ఆలోచనలు రావాలి, మంచి కర్మలు చెయ్యాలి. దానివల్ల నేను లోకము కూడా శాంతంగా ఉండాలి. ఒకరి వలన ఒకరు ఖేదపడేటటువంటి పరిస్థితి ఏర్పడకూడదు. ఈ భావములకన్నిటికీ ఆలవాలం ఎక్కడున్నది అంటే సూర్యబింబాన్ని దర్శనం చేస్తూ ఆదిత్య హృదయం చదవడంలో ఉంది. కాబట్టి దీన్ని చదువు రామ. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ ముపాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజీష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. జయావహం ఇది నీకు జయాన్ని ఇస్తుంది. నువ్వు ఏ కార్యాన్ని తలపెడుతున్నావో ఆ కార్యాన్ని సిద్ధింపచేసుకోవడానికి కావలసినటువంటి వ్యూహరచన చెయ్యగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది. ఒక కార్యాన్ని ప్రారంభం చేశామనుకోండి, ఆ కార్యాన్ని పాడు చెయ్యడానికి ఎప్పుడు 2 ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే మనసుని సంతోషపెడుతున్నట్టుగా కనపడి పాడు చేసేటటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని హితశత్రువు అంటారు. రెండవది మనసుని బాధ పెట్టేటట్టుగానే కనపడి శత్రువుగానే కార్యాన్ని పాడు చేసేది ఒకటి ఉంటుంది, దాన్ని అహిత శత్రువు అంటారు.